మనము ప్రభువును శోధింపక ఇందుము వారు శోధించినట్లు. ఇదంతా కూడా దృష్టాంతములుగా వారిని చూపిస్తున్నాడు పౌలు సంఘానికి. వారు ఎందుకు హతమైపోయారట, వారు ఎందుకు తుడిచిపెట్టబడ్డారట, వారు ఎందుకు నాశనం అయిపోయారట, వారు ఎందుకు దేవుని కనికరం నుంచి బయటకు పోయారట. వారు ఇదిగో ఇవన్నీ కలిగి ఉన్నారు. వ్యభిచరించేటువంటి మనసు కలిగి ఉన్నారు. ఆహారం విషయంలో వారు ప్రాధాన్యత ఇస్తున్నారు, అలంకరణ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకుంటున్నటువంటి వారు వీరు. కాబట్టి మనం వారి వలె ఉండొద్దు. వారు శోధించినట్లు మనము ప్రభువుని శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. దేవుడు నడిపించేటువంటి మార్గంలో చక్కగా దేవుని చిత్తానుసారంగా నడవక వారు దేవుని శోధించడం వలన, దేవుని కాపుదల వారి పైనుంచి తొలగిపోవడం వలన సర్పము, విషము వారి జీవితంలో చెప్పబడ్డదట. లోకములో సర్పమే ఉండదు, లోకం విషమై ఉన్నది. సర్పముల వలన వారు నడిపించబడుతున్నటువంటి వారి మార్గాల్లో వారు ఏం పోయారట, నశించిపోయారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడెను. కలుగుతుందా మనకి బుద్ధి? అర్థమవుతుందా దేవుని వాక్యం మనకి? కాబట్టి 12వ వచనంకి వద్దాం. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను.